సో, ఇప్పుడు అవినాష్ రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ విషెస్ చెప్పడం తప్పని ఎవరు అనరు. కానీ ఈ సందర్భంలో చెప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నారు, అనుమానాన్ని వెల్లబుచ్చుతున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, మిథున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఆయనకి విషెస్ ఎందుకు పెట్టారనుకోవాలి? పోనీ వైసీపీ వాళ్ళైనా గానీ కనీసం వాళ్ళ అఫీషియల్ పేజ్‌లో వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు గానీ ట్వీట్లు వేశారా బర్త్‌డే విషెస్‌కి? మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే విషెస్ చెప్పలేదు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఆయన ఏకంగా ఈ ట్వీట్లు ఎందుకు చేశారు అని అనుకోవాలి? ఇది అనుమానాన్ని మరింత బలోపేతం చేయదంటారా? వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన దేనిలో నిందితుడు? సాక్షాత్తు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ పెట్టిన ఛార్జ్ షీట్‌లోనే ఆయన నిందితుడిగా పేర్కొంది. మరి అటువంటి నిందితులు ఇద్దరికీ కూడా 2 రోజుల వ్యవధిలో వీళ్ళకి విషెస్ పెట్టారు అంటే ఏమని సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి? బీజేపీ వైసీపీ పట్ల చాలా సానుకూలంగా ఉంది. నేను చేస్తున్న వీడియోలో దాదాపుగా సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ పెడుతున్న కామెంట్స్‌లో ఎక్కువగా కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి టచ్ చేయలేరు. ఎందుకంటున్నారు? ఆయన కేసులు ఎప్పుడు నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా బెయిల్ అలాగే ఉన్నాయి. ఒక్క వాయిదాకు కూడా వెళ్ళరు ఆయన. ఎందుకు వెళ్ళరు అంటే, ఇదిగో వ్యవస్థలన్నీ కూడా ఇలా మేనేజ్ చేసేసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఓ ప్రక్కన పొత్తులో ఉందేమో తెలుగుదేశం పార్టీ జనసేనతో, కానీ వైసీపీతో అంటకాగుతుంది అని చెప్పి చెబుతానే ఉంటున్నారు. సో అందుగురించి ఏ విషయంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎవరో టచ్ చేయలేరు. ఎన్నన్నా చెప్పండి, కేంద్రంలో పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి గారు విషెస్ పెట్టాలి అంటే కనీసం పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుందిగా. అరే మన పొత్తులో లేరు, పైగా ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి మనం విషెస్ పెడతాం వల్ల మన పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన అయినా ఉండాలిగా. ఇక్కడ బీజేపీలో వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఒకటి చెబుతుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఇంకొకలాగా ఉంటుంది.